హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఛానల్ నేమ్ అంజి విజయన్. ప్రస్తుతం నేను పెబ్బేరు సంతలో ఉన్నాను. వనపర్తి డిస్టిక్లో ఈ పెబ్బేరు సంత ఉంది. ఈ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు, చుట్టుపక్కల స్టేట్స్ వాళ్ళు, రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ సంతకు వస్తారు. శనివారం నాడు జరిగే రేట్లు ఏ విధంగా ఉన్నాయో అక్కడ ఉన్న రైతులను అడిగి, వ్యాపారస్తులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న కొనుకొచ్చినా మేకపిల్ల? అవును. ఎంతకన్నా ఇది? 2500. కొంచెం ఇక్కడ ఇట్లా అంటే సాకనికేనా లేకుంటే దేనికి? సాకనికేనా? ఏం పేరానా? ఖానాపల్లె. మరి ఒకటే తీసుకున్నావు సాకనికే? ఆహా, నాలుగు చదువుకు ఇది అయితే అని తీసుకోవచ్చు. ఎన్ని ఏళ్ళు ఉంది అది? 2 ఏళ్ళ పిల్ల. బాబు మేమైనా గొర్రెలు, ఎట్లా అమ్ముతున్నారు బాబు? ఒకటి 4500. ఎవరు చెప్పురా? మధ్య ఎట్లానా? ఏం అమ్ముతున్నారు తమ్మి? ఎందుకు అమ్ముతున్నారు? పైసల్లానికి అమ్ముతున్నారా? మేమేనా పొట్టేళ్ళు? ఎంతకు ఒకటేనా ఇది? పిల్ల కొద్ది. మొత్తం ఇవి 4 ఉన్నాయి కదా, ఎంత? 35,000 చెప్పినావా? ఎవరన్నా? ఏం పేరు? దేని గురించి చెప్తాడు? ఎందుకు అమ్ముతున్నావు? అట్లానా? మరి బేరం వచ్చిందే? అట్లానా? మా లాస్ట్కి ఎంతకి ఇస్తాయి? అంటే సదా వ్యాపారం చేస్తున్నావా? అదే రైతు కాదు అన్నట్టు, వ్యాపారం అన్నట్టు. రైట్, ఓకే. ఈ గొర్రె మీదేనా? ఏం పేరా? కృష్ణ. ఎక్కడ? పెద్ద మండలం. ఎంత గొర్రెకి రేటు? చెప్తున్నా కానీ ఫోన్ 2000కు 3000 కడుతున్నా. 5000 ఇప్పుడు ఎంత చెప్పినావు రేటు? కరెక్ట్ రేట్ నేను 5000 చెప్పినావు. అయితే వాళ్ళు ఎంత అడుగుతున్నారు? వాడు 2000 అడుగుతా అంటే 2000 తక్కువ. ఎవడిస్తే కరెక్ట్ 10,000 రాదు గొర్రె. కానీ దేని గురించి చెప్తున్నావు గొర్రెనా? దీనికి ఏదైనా ఏంటి అలా బో వచ్చింది ఆడకపోయి అబ్బో జారిపోయి తిన్నది. నాకు పచ్చే సూచన లేదు. అరే అట్లానా? ఏంటి ఇప్పుడు డాక్టర్ల దగ్గర వెళ్తే కడుపులకు అది మందులుగానే అందేసినావా? మన యాద గొర్రె మొదలు అట్లాని కాదు, కానీ ఎట్లా అంటే ఇన్ని రోజులు మన దగ్గర పెరిగింది కదా. పెరిగింది మన సొమ్ము కాదు నాయన అది. అట్లానా? నాది అడిగిన సొమ్ము. అంజి విజయన్. తెలుస్తుంది అట్లా. ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి పెబ్బేరు సంతలా అని తెలుసుకుని కానీ అట్లా ఎట్లా ఉన్నాయని. అది బాగానే ఉంది. ఇప్పుడు ఎంత అజీర్ణమైనా సరే గానీ వాళ్ళు సూదులు వేసి అవి వేసి చేస్తారు అనంతకు. అది బస్సు ఎక్కదాని పోయినావా? తినపాటు వచ్చింది అట్లానా? అదే కషాయి వాళ్ళకే మళ్ళా అట్లా వేస్తున్నా. లాస్ట్ చివరికి ఇట్లా తీసుకొచ్చినారు. ఏం చేస్తావు పరిస్థితి? మేత వాన లేదు, మేత లేదు, కరెక్టే. కానీ ఇప్పుడు ఆ జీర్ణం కాకుంటే లోపలికి వెళ్ళి కక్కిస్తారు కదా. కక్కించే పోయినాక అయితే అవుట్. ఎన్ని మందులు వచ్చినా కాదు. కొట్టేనా మేము 5000 కట్టే నువ్వు సగాలు తర్వాత నాకు టైం బాగా ఇచ్చిన నీవెంత అడుగుతావు? అడుగు మరి. ఉన్నదా?
ఇది కూడా దాపుతుంది సగం 5,000 ఏమో సార్ తినప్పుడు ఎన్ని ఉన్నా ఉంది బోర్ రాసి పెట్టావా రాసి పెట్టా అనుకోండి అదే కరెక్ట్ కానీ 50 వచ్చిన బోర్ రాసి పెట్టావని చెప్పు నీకు 7 రూపాయలకి ఇస్తే బరింది సరే అడగండి రేట్ బొర్రె కూర బోర్ రాసి పెట్టామంటే చెప్పాలి మాకు అట్లా ఒకటి నాకు కావాలి మాట మంచిగా నాకు ఇంద్రా నేను ఇంద్రా ఇదేనా గొర్రె నీదేనా గొర్రె ఎంత రేటు 5,000 బేరం వచ్చిందే వచ్చింది 4.5 లక్ష మరి లాస్ట్కి ఎంత ఇస్తున్నావు 200 తక్కువ 5కి ఇస్తాను 200 కన్నా 300 కన్నా మళ్ళీపోయాను ఏంటి గురించి చంపుతున్నావు గొర్రెనా ఏంటి గురించి చంపుతున్నావు గొర్రెనా వ్యాపారం అనేది రైట్ ఏం పేరేనా గోపన్ ఎక్కడ చంద్రం ఈ 60,000 చెప్పు కొనుకొచ్చినా ఎక్కడనా ఎక్కడ ఈ ఊరు ఏం పేరు అంటే దేని మీద కొనుకొచ్చిన ఊర్ల మీదకేనా రాసే బయట పడకపోతా ఎంత ఒకదానికి 60,000 కదా వచ్చి ఒకదానికి 60,000 చెప్పాలి ఒకటే చెప్పిను ఓ పెద్దయా నీ పెద్దయా ఇది పట్టుకోవాలి 46 పెట్టా 46 పెట్టా ఒకటే ఒక తక్కువ చెప్తాడు ఒక రకమే చెప్పండి ఒకటే చెప్పడు ఆట చెప్పని చెప్తాడు అన్ని అదే ఒక యాదవ్ అమ్ముకొని అన్ని చెప్పావు ఒక్క కావాలి ఒకటే నాది కూడా అమ్ముకొని అటు మొక్క తిరిగిపోతుంది వాళ్ళు అట్టే పెట్టుకుంటూ ఉండరాదు తక్కువ అంటే పడితే 45 తక్కువ అంతటా
ఇక్కడ ఎవరు అమ్మమ్మ ఇది కొత్తకోట ఎంత కూడా తీసుకున్నాను నేను ఈ సంతల రేట్లు గొర్రెలవి తర్వాత మేకలవి పొట్టేళ్ళవి రేట్లు ఎట్లా ఉన్నాయో తెలుసుకోనికి అలా వేరంలో వాళ్ళు ఆడిగా చెప్తారు అన్నీ ఆ పండుగ రాస్తారు ఇష్టపడి చెప్పు ఎంతనా గొర్రె 5,000 ఈ పాల పిల్లకు ఎట్లా రేట్ ఎట్లా రేటు పాల పిల్ల 1300 ఇంత చిన్నదాన్ని అమ్ముతాడు బయట బర్ల పాలు అది తెచ్చి అమ్ముతారా మరి గొర్రెలు వేరే ఏ గొర్రెలది పాలు గిడి దీనికి వస్తే అయిపోతుంది మళ్ళా నీవు పట్టుకొచ్చి అమ్మితే వీళ్ళు కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా మళ్ళా చిన్న పిల్లలు ఎట్లా అంటే కొంచెం పెద్దగా ఇంకా అమ్మితేనన్నా బాగుంటుంది కానీ ఏం పేరన్నా మళ్ళీ ఎక్కడ ఎవరు ఇవి కూడా మీవేనా చిన్నవి అన్ని కలిపి తీసుకొచ్చిండ్రా దీనికి 1300 దీనికి వీటికి ఎట్లా 7,000 అది 7,000 దేనికి అమ్ముతున్నావు కొట్టండి ఇవి దీనిలో ఎందుకు అమ్ముతున్నారు ఇంకా ఉన్నాయా ఇటువంటి అంటే ఈ పిల్లల్ని అన్ని అమ్మేస్తారు మొత్తం అమ్మేస్తారు ఇంకా మీ దగ్గర ఎన్ని ఉన్నాయి గొర్రెలు గొర్రెలు ఎన్ని ఉన్నాయి మొత్తం 200 అంటే రెండు వేలు చెప్పినట్టు రావచ్చు అలా 2,000 ఇవి ఎట్లానా గొర్రె పిల్లలు ఈ రెండింటికి 3,000 వచ్చింది ఏ బేనం ఎంత రేటు 17,500 ఏం కాదు పైకి ఎత్తింది ఏమైంది అరే అరే హోటల్ కుదిరానికి అమ్మేస్తుంది మరి కాలుకు మంచి కట్టగట్టి అట్లా సఫలం అయింది అందుకే అమ్మేస్తున్నారు పొట్టేలు మేమేనా పొట్టేలు ఎట్లా నా ఒకటి ఎట్లా వేస్తున్నావు నీకు రేట్ ఎట్లా అమ్ముతున్నావు అని అడిగితే కదా అన్నా మీదేనా పొట్టేలు అలానా మీదేనా పొట్టేలు ఎంత చెప్పినావు రేటు 25 ఎవరన్నా ఏం పేరు ఏంటి అమ్ముతున్నావు
అదే ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి పెరిగింటాయి కదా. ఆ, ఆహా, అట్లానా. అంటే ముసలు కానప్పుడు అమ్మేస్తారు. ఎంత పెద్ద మంచి ఎట్లా ఈ పాల పిల్లకు ఆ? ఎంత ఎంత పాల పిల్లకు రేట్ ఎట్లా అంటున్నా 3000. సరే సరే. ఇక్కడ ఏమవుతా పెద్దమ్మ వచ్చారు. ఏం పేరు? దేనికి అమ్ముతున్నారు? అందరు పాలక అని అమ్ముతున్నారు. మా తీసుకుపోయి పాలు ఎట్లా ఉంటాయి? ఇంటికడంగా ఉన్నాయా గొడ్లోనే? చాలా మంది పాలకనే అమ్ముతున్నావు అని అంటారు. ఎట్లా పెరిగి మేకలు? 2 ఎట్లా ఇవి? 1800. 18,000. ఇక్కడ ఏ ఊరు? చాలే. ఏం పేరు? మధ్యలేటి. రైతు వ్యాపారమ్మా? రైతు. అన్నా మేక మీద ఎట్లా రేట్ దొరికి? 11,000. బేరం వచ్చింది? అడుగుతున్నారు. ఎంత కడిగిండ్రు? 10,000. 1000 రూపాయలు తేడాలో ఉన్నాం. ఏం పేరన్నా? మన్యం. తాటి పావుల. ఏంటి గురించి చెప్తున్నా? ఇట్లా వెళ్ళక ఇవన్నీ మేమేనా? అన్ని. అది చిన్న పాలపిల్ల 2,000. ఎట్లా గుర్రపిల్ల పోయిందా? ఎంత కమ్మినావు? 35. 3,000 కమ్మినావు. ఎట్లమ్మా మేకప్ పిల్లలు? వీటికి 5,000. మరి ఎట్లా ఆడుతున్నారు? 3,500 అయితే ఇస్తాను. ఎట్లా నా పిల్లలు? మేక పిల్లలు ఎట్లా? 5 ఎంత? ఒక పిల్ల 2,500. ఎవరు పేరేనా? ఏంటికి అమ్ముతున్నావు? పాలు తాగుతారు. ఎన్నున్నాయి ఇంటికాడ మేకలు? ఎన్నున్నాయి? 100.
అమ్మ గొర్రెలు అమ్మేటేనమ్మా అమ్మినావా ఎంతకు అమ్మినావా ఎంతకు అమ్మినా ఎంతకు అమ్మినా గొర్రెలు ఈ 2 గొర్రెలు ఎంతకు అమ్మినారు అమ్మలే అవి అమ్మిండ్రు అంటుందా ఆమె? మహావే తీసుకుపోతున్నాం ఇంటికి. అట్లనా అంటే బేరం రాలేదా బేరం రాలేదు మీరు ఎంత చెప్తున్నారు దానిలో యాభై ఇవి గొర్రెలు 10,000 చెప్పిన ఒక్కొక్కటి 5,000 అయితే రేట్ రాలేదు రేటు రాలేకపోతున్నాం ఇంటికి.